వేముల వెంకటేష్ అన్న, జాజుల సీనన్న, మన గౌరవనీయులు పెద్దలు మనోసనాచారి, మిగతా అందరికి కూడా పేరు పేరున ఉద్యమ అభివందనాలు. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్లు, హిందూ బీసీ మహాసభ. మొదటగా మనం జాజుల సీనన్న పిలిచిండు, ఒక వేదిక పెట్టింది, వచ్చినామనేది కాకుండా ఇది ఒక బీసీ ఆజాదీ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం. దీన్ని మనం మన బుర్రలో నింపుకుంటే మన శరీరం కణజాలం అంతా కూడా దానికి అనుకూలంగా మారిపోతుంది. అట్లా మనం ఆ యుద్ధానికి సిద్ధమవుతాం. ఎట్లా ఆజాదీ ఉద్యమం అనంటే, స్వాతంత్రానికి ముందు 60 సంవత్సరాలు, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులాల జనగణన జరిగింది. స్వాతంత్రం తర్వాత లేదు. స్వాతంత్రం తర్వాత మన లెక్కలు మాయమైపోయాయి. లెక్కలే మన హక్కులకు పక్క. లెక్కలు లేకపోతే మనకు హక్కులు లేవు, లెక్కలు లేకపోతే మనకు స్వాతంత్రం లేదు. లెక్కలు లేమయ్యా, మేము ఎడ లెక్కలు ఉన్నాం అని అంటే మనకు స్వాతంత్రం లేదు అని అర్థం, మనకు గుర్తింపు లేదని అర్థం. కాబట్టి స్వాతంత్రానికి ముందు మనకు లెక్కలు ఉన్నాయి. స్వాతంత్రానికి ముందు మన అంబేద్కర్ ఏం రాసినా, పూలే ఏం రాసినా అప్పుడు పెద్ద పంచాయతీలు లేవు. ఇవాళ మన కదిరి కృష్ణ ఏదైనా మాట్లాడితే, లేకపోతే మన బైరి నరేష్ అని మాట్లాడితే మనల్ని కొడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ మాట్లాడే స్వేచ్ఛ లేదు బీసీలకు, మనకు లెక్కలు లేవు. కాబట్టి ఇది ఒక స్వాతంత్ర ఉద్యమం. తెలంగాణ ఉద్యమం కంటే కూడా, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం కంటే కూడా చాలా పెద్దది. తెలంగాణ ఉద్యమం అనేది కొద్ది సంవత్సరాలే కోల్పోయినాం. తెలంగాణ అనేది అస్తిత్వాన్ని. దేశ స్వాతంత్ర ఉద్యమం అనేది దేశాన్ని ఒక 200 సంవత్సరాలే బ్రిటిషర్లు పరిపాలించారు. కానీ బీసీలుగా మనం స్వాతంత్రం కోల్పోయి దాదాపు 3,000 సంవత్సరాలు ఈ బ్రాహ్మణీయ పాలనలో మనం ఉన్నాం. కాబట్టి ఇవాళ దేశ స్వాతంత్రం కంటే, తెలంగాణ పోరాటం కంటే చాలా పెద్ద యుద్ధంలో మనం ఉన్నామనేది మన బీసీ యోధులు గుర్తుంచుకోవాలి. సో అయినప్పుడు మనం ఒకసారి తెలంగాణ ఉద్యమంలో అయితే మనం అందరం దాదాపు పాల్గొన్న వాళ్ళమే. కాబట్టి ఇంకొంచెం ముందుకు పోతే మన దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని కూడా మనకు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఉన్నది. పెద్దలు ఇక్కడ ఉన్నారు, మనోసనాచార్య కూడా ఆ చరిత్రలను చదివి ఉద్యమ అనుభవాలు మనకి ఇచ్చిన వాళ్ళు. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లాంటి వీరులు ఇవాళ మనం బీసీ ఉద్యమంలో మనం కావాలి. ఒక గాంధీ కావాలి, ఒక సుభాష్ చంద్రబోస్ కావాలి, ఒక భగత్ సింగ్ కావాలి. వీళ్ళందరూ వస్తేనే తప్ప మనకి ఇవాళ లెక్కలు వచ్చే పరిస్థితి లేదు, మనకు హక్కులు వచ్చే పరిస్థితి లేదు. కనుక ఇవాళ మనం తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న బీసీ ఉద్యమ యోధులుగా మళ్ళీ ఇవాళ బీసీ స్వాతంత్రాన్ని సాధించుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ ఉప్పు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తారు. అట్లనే మేము మన ఒక పాదయాత్ర చేసినాం 400 కిలోమీటర్లు బీసీ యోధులను గుర్తు చేసుకోవడానికి. అట్లనే మొన్న మీద పడొస్తున్నట్టు ఎన్నికలు వస్తున్నాయి అనుకున్న క్షణంలో మనం ఆపడానికి, దానికి ఏం లేదు, డిఫెన్స్లో పడేయడానికి మేము ఒక్కరం కాదు, 42% అమలు కోసం మేము 42 మందిని సింబాలిక్గా మేము ఆమరణ దీక్ష చేస్తాం అని ప్రకటించడం జరిగింది. అయితే ప్రకటించగానే ఒక 3 రోజుల్లో మళ్ళీ మన సార్ తోటే, మన అన్నతోటే ఒకటి ఇప్పించిండు ప్రకటన. ఏమని? ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మేము లెక్కలు చేస్తాం, జనాభా లెక్కలు చేయగానే మీకు ఎన్నికలు పెడతాం అని అన్నాడు. లెక్కలు చేయగానే ఎన్నికలు పెడతాం అన్నాడు. కానీ లెక్కలు చేయగానే నేను 42% ఎన్నికలు పెడుతున్నాను, మళ్ళీ దాంట్లో తిరిగాసు పెట్టవచ్చు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే, చర్చల కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జానారెడ్డిని బలిపెట్టినట్టు ఇవాళ మన బీసీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చాలా తెలివిగా మళ్ళీ మన సోదరుడైన పొన్నం ప్రభాకర్ అన్నను ముందు పెట్టి మనల్ని మోసగించే కార్యక్రమం మొదలైంది అనేది నిన్న సాయంత్రం V6లో వచ్చిన న్యూస్ తోటి మనకు అర్థమవుతుంది.
మాటల్లోనేమో జనాభా లెక్కలు చేస్తాం, మంత్రి గారితో చెప్పిస్తారు, మంత్రి మాటల్లో జనాభా లెక్కలు ఉంటాయి. ఆచరణలేమో ఎలక్షన్ కమిషన్ అది జస్ట్ 15 రోజులు 20 రోజులు అయ్యే ప్రక్రియను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 3-4 నెలలు జరుగుతాయి, 5 నెలలు జరుగుతాయి అనే జనాభా లెక్కలనేమో మాటల్లో ఉన్నది, ఆచరణలో ఇంకా ముందుకు రాలేదు. ఏ కమిటీకి ఇయ్యాలో ఏ ఏజెన్సీకి ఇయ్యాలో అనే చెప్పే ఆలోచన కాడనేమో జనాభా లెక్కలు ఉన్నాయి, కుల జనగణన ఉన్నది. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరోసారి బీసీని వంచడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉన్నది కనుక చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సందర్భంలో మరి మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏదైతే 42 మందితో ఆమరణ దీక్ష అని అన్నామో ఆమరణ దీక్ష ద్వారానే మన యుద్ధాలు సాయుధ పోరాటాలు ఈ కథలు ఏం అవసరం లేదు. ఇప్పుడు శాంతియుత పోరాటంలో ఉన్నత పోరాట రూపం మహాత్మా గాంధీ తెచ్చిన ఉన్నత పోరాట రూపం మనకు ఆమరణ దీక్ష. ఒక చిన్న బిడ్డ కూడా తన కోరిక తీర్చినప్పుడు తల్లి మీద నేను తినపు అని మారం చేస్తుంటది. అట్లనే మనం ఆమరణ దీక్ష ద్వారా ప్రభుత్వాల్ని కదిలించగలుగుతాం, మన ప్రజల్ని కూడా కదిలించగలుగుతాం. కనుక మనం చెయ్యబోయే ఆమరణ దీక్షలు అన్ని సంఘాలు పార్టీలకు అతీతంగా మన పెద్దల మార్గదర్శకత్వంలో మనం ఆమరణ దీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుందని తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. పెద్దలు సిద్ధేశ్వరన్నకు ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు భోజనం చేసి రావాలి, ఒక హాఫ్ అన్ అవర్లో జల్దీ రావాలని చెప్పేసి